మనకు టైం లేదు కాబట్టి ఇప్పుడు భవానీ ఐలాండ్ గురించి మాట్లాడుతూ 10 ఎకరాలు ఇచ్చారండి. 1% ఎస్ఆర్ఓ అంటే రిజిస్టర్ వాల్యూ అంటే అఫీషియల్ గవర్నమెంట్ వాల్యూ మీద 1%. ఎస్జిఎస్టీ లేదు, స్టాంప్ డ్యూటీ లేదు, పెట్టుబడులు 5 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. ఈ పెట్టుబడికి రాష్ట్రంలో ఇంకెవరు ఆసక్తి చూపించట్లేరు. ఈ ఒకటే కంపెనీ వచ్చింది అనేది స్ట్రెచింగ్ యువర్ ఇమాజినేషన్. ఇదే అండి, అంటే ప్రజల్ని మరీ ఇంత ఎర్రిబాగులాగా మాట్లాడితే అది భావ్యం కాదు. ముందు మీరు ఒక ప్రొసీజర్ పాటించామన్న విషయాన్ని ఒప్పుకోండి సార్. ఇదేమి ప్రొసీజర్ పాటించకుండా ఇప్పుడు ఎవరు ఆపారు? ఇట్లా మేము భవానీ ఐలాండ్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని మీరు భవానీ ఐలాండ్ అసలు పెట్టుబడులకు అనుకూలంగా ఎందుకు ప్రకటించరు? ఈ అనేక ట్రేడ్ షోస్ లో, అనేక టూరిజం రిలేటెడ్ ట్రేడ్ షోస్ లో భవానీ ఐలాండ్ లో పెట్టుబడులు పెట్టడానికి రండి అని చెప్పి పెద్ద పెద్ద స్టాల్స్, పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ నోక్సాని బాలాజీ గారు, కందుల దుర్గేష్ గారు దేశం మొత్తం తిరిగారు సార్. మీకు తెలియకపోతే తెలుసుకోండి. రాలేదా సార్? మీకు సబ్జెక్ట్ భవానీ ఐలాండ్ గురించి మీరు మాట్లాడింది తీసుకోండి. ప్రొసీజర్ పాటించుకుంటూ ఇచ్చామంటూ అది కరెక్ట్ కాదు. మేము దేశం మొత్తం తిరిగి భవానీ ఐలాండ్ పెట్టుబడులు పెట్టడానికి రండి అని మేము ఆహ్వానించాం. ఆ రకంగా కంపెనీస్ వచ్చారు. 50 crore అబౌవ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు వెళ్తుంది. ఆ రకమైన ప్రొసీజర్ పాటించే ఇచ్చాం కాబట్టి ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్. రైట్. విజయవాడ నడిబొట్టులో 4 ఎకరాల భూమి కూడా ఒట్టిగానే ఎవరు రాలేదండి తీసుకోవడానికి సార్. ఇప్పుడు రాలేదా? ఇప్పుడు చక్రవర్తి గారు అంటే భవానీ ఐలాండ్ లో మీరు మాట్లాడింది తప్పని ఒప్పుకుంటున్నారా? ఫస్ట్ యాక్సెప్ట్ దట్. నో, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యు షుడ్ మీరు ఇంకో సబ్జెక్ట్ లో వెళ్ళిపోతే కాదు. భవానీ ఐలాండ్ గురించి నేను మాట్లాడింది తప్పు అని మీరు ఒప్పుకుంటున్నారా? నాకు తెలియదు. మీరు హ్యావ్ యు పుట్ ఇట్ అప్ ఫర్ మీరు మాట్లాడారు వ్యాపారం చేయడం ఎందుకు తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడారు? మీరు నాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు తెలుసుకుని మాట్లాడాలి కదా. మీరు చెక్ చేయండి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఎస్ఐపిపి మినిట్స్ కావాలా? రేపు పంపిస్తా. మీరు చెక్ చేయండి. ఈ నెల 7వ తేదీన ఎస్ఐపిపి లో అది అప్రూవ్ అయి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ పంపించండి సార్, చూస్తాను, వినండి. నేను తప్పు చేస్తే ఏమండి తప్పుగా నాకు అసలు ఎటువంటి నామోషి లేదు, అసలు జీరో అపాలజీ, పబ్లిక్లీ అపాలజీ. నేను కూడా సార్, నేను కూడా మీలాగే ఎవరు మాట్లాడినా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేటే. కాకపోతే కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కొన్ని పొరపాట్లు ఎవరు వాడట్లేదు, ఎవరు తీసుకోరా అంటాం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ హార్డ్ టు బిలీవ్. బట్ ఒకవేళ అదే వాస్తవం అయితే ఒప్పుకుంటాం తప్పని. గవర్నమెంట్స్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇటువంటి డౌట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ టు క్లారిఫై. అట్ ది సేమ్ టైం ఏమైనా ఉంటే కూడా సరిదిద్దుకోవచ్చు. ఎవరికి అలాగే పబ్లిక్ ఆస్తులు ఉచితంగా వృధాగా పోతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అదే కదా పోరాటం ప్రజలు చేసింది. అలాంటి తప్పులు జరగకుండా ఉండడం కోసమే ఎవరు మాట్లాడినా అది కాదు ఇది అని మీరు ఇప్పుడు చెప్పారు కదా పట్టాభి గారు. ఎస్, తప్పే ఉంది అందులో. ఆయన అనడంలో తప్పులేదు, మీరు చెప్పడం ఇంకా ఒకటి సార్ మీరు అనలేదులే కానీ వీరిద్దరి పట్ల నాకు నేను అనేది ఏంటంటే ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్. నేను ఎప్పుడు పాజిటివ్ గానే స్వీకరిస్తాను. మీరు తప్ప అనలేదులే కానీ నేను చెప్తున్నా, ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది. రైట్. అది ఏదైనా సరే ఇన్వెస్ట్మెంటా పొలిటికల్ వాట్ ఎవర్, ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది. ఆ ప్రశ్నలో తప్పులు ఉండొచ్చు ఒక్కోసారి. ఇప్పుడు నేను 1.25 డిబేట్లు చేశాను, నేను చేసిన తప్పులు చాలా ఉండొచ్చు. అలాగే చక్రవర్తి గారు ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమన్నా మీరు అది పంపించారనుకోండి, డెఫినెట్లీ హీ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్. అవసరం లేదు, అంత అవసరం లేదు. చక్రవర్తి గారు అవసరం లేదు కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు చూసుకోవడానికి అవకాశం మనకు కూడా మంచిదే కదా. మీరు డిజిటల్ మీడియాలో రివ్యూస్ పెడుతూ ఉంటారు. ఆ రివ్యూలో భవానీ ఐలాండ్ విషయంలో ఇట్లా వీళ్ళు ఈ పాలసీ ఇట్లా ప్రొసీజర్ ఫాలో అయ్యారు, ఇది కరెక్టా రాంగ్ అప్పుడు కూడా అనలైజ్ చేయొచ్చు మీరు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు. ప్లీజ్ వీకెండ్ కామెంట్. చక్రవర్తి గారు అసలు అపాలజీ చెప్పాల్సిన అవసరమే లేదు సార్. మా అందరికి ఆయన అంటే చాలా గౌరవం. మీరు అన్నట్టు ఒక ప్రశ్న అడిగారు, నేను జవాబు చెప్పాను. అంతేగాని
చక్రవర్తి గారు అపాలజీ చెప్పాలని ఇంకోట అసలు అటువంటిది ఏమీ లేదు. అవసరం లేదు. చక్రవర్తి గారు మీరు భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రశ్నించండి. ఒక బాధ్యత గల వ్యక్తులుగా ప్రభుత్వ పరంగా మేము వివరణిస్తాం. రైట్, వెల్ సెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పటాభి గారు.